ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుందాం. చూడండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. మనం ఏం చేస్తామంటే మనకు అవకాశం కుదిరినప్పుడు మాత్రమే ఆయన్ని వెతికేవారిగా ఉంటాం. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే ఆయన్ని వెతికేవారిగా ఉంటాం. అప్పుడు మాత్రమే దేవుడు మనకి గుర్తొచ్చేవాడిగా ఉంటాడండి. ఇక్కడ అంటున్నాడు, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి అంటున్నాడు. మనమైతే అప్పుడప్పుడు వెతికేవారిగా ఉంటాం. ఏంటండి? అప్పుడప్పుడు వెతికేవారిగా ఉంటాం. మనకి గుర్తొచ్చినప్పుడు, మనకి కష్టం వచ్చినప్పుడు, మనకు బాధ కలిగినప్పుడు, ఇంకా తట్టుకోలేనని అనుకున్నప్పుడు దేవుడు గుర్తొచ్చేవాడిగా ఉంటాడు. అయితే వాక్యముతో మాట్లాడుతున్నాడు ఆయన మన అందరితోటి. ఆయన సన్నిధిని నిత్యము వెతకండి, అప్పుడప్పుడు కాదు. ఇంకా పైన ఏమంటున్నాడంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఈ క్షణము ఈ విధముగా నీవు ఉంటున్నావంటే పొద్దుట లేచి సాయంత్రం వరకు పని చేసుకోవడానికి బలాన్ని ఇచ్చి, ఇక్కడ ఏమంటున్నాడు, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి. బలాన్ని ఇచ్చి పని చేసుకోవడానికి శక్తినిచ్చి నిన్ను మరలా ఇంటికి చేర్చి నువ్వు సంతోషంగా తిని నిద్రించడానికి, మళ్ళీ ఉదయమున లేవడానికి ఆయన ఇచ్చిన స్థితిని బట్టి, ఆయన చూపించిన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. ఎందుకంటే రాత్రి పడుకుంటున్నాం కానీ ఉదయాన్న లేచేవారిగా కొంతమంది మాత్రమే ఉంటున్నారు. అయితే లేచేవారిలో మనల్ని ఉంచినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. ఎందుకంటే లేవకుండా నిద్రించిన వారికంటే మనమే శ్రేష్ఠులం అనుకుంటున్నాం. కానీ ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినమే మేలంటాడు. ఎందుకంటే మనం మిగిలిన్నామంటే పాపాత్ములని అర్థం. నీతిమంతుల్ని తీసిపోతున్నాడు ఆయన ఆల్రెడీ. నీతిమంతుల్ని ఏరేస్తున్నాడు ఆల్రెడీ. మనం ఉన్నామంటే పనికిమాలినము, పాపాత్ములు, దేవునికి విరోధంగా ప్రవర్తించేవారమని అర్థం అనమాట. కాబట్టి మన ప్రవర్తన సరిచేసుకుంటారని వాక్యంతో మనల్ని హెచ్చరించేవాడిగా ఉంటున్నాడు. నా బలాన్ని బట్టి నేను పని చేసుకున్నాను, నా జ్ఞానాన్ని బట్టి నేను వ్యాపారం చేసుకుంటున్నాను, నా జ్ఞానాన్ని బట్టి నేను ఉద్యోగం చేసుకుంటున్నానని విరివీగుతున్న వారితో మాట్లాడుతున్నాడు ఆయన. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేనిచ్చిన బలాన్ని బట్టి నువ్వు చేస్తున్నావు కాబట్టి, నేనిచ్చిన జ్ఞానాన్ని బట్టి నువ్వు చేస్తున్నావు కాబట్టి, చేస్తున్నావు కాబట్టి నీ బలము కాదు, నీ జ్ఞానము కాదు, నీ శక్తి కాదు. కాబట్టి అది ఎవరైతే ఇస్తున్నారో ఆయనకి ఏం చేయమంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నాడు. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నాడంటే జనములలో ఆయన చేసిన కార్యములను తెలియచేయుడి. నన్ను మరణం నుంచి తప్పించాడు, నన్ను రోగం నుంచి తప్పించాడు, నన్ను ఏదో ఒక ప్రమాదం నుంచి తప్పించాడు, కొంచెములో ఉండే ప్రమాదం నుంచి నన్ను తప్పించాడు అనే విషయాన్ని నువ్వు గ్రహించినట్లయితే ఆయన చూడండి, ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములను గూర్చి ఏం చేయమంటున్నాడో సంభాషించమంటున్నాడండి. సంభాషణ అంటే మాట్లాడమంటున్నాడు. ప్రభువు నా బిడ్డల విషయంలో కానీ, నా భర్త విషయంలో కానీ, నా భార్య విషయంలో కానీ, ఇంకా నా బంధువుల విషయంలో కానీ, నా స్నేహితుల విషయంలో కానీ, నా తోడబుట్టిన వాళ్ళ విషయంలో కానీ ఒక ఆశ్చర్య కార్యము చేసినప్పుడు దానిని అందరికీ చెప్పుకొని నా ప్రభు ఇలాగ సాయం చేశాడని నువ్వు సంభాషణ చేయమని వాక్యముతో మనల్ని ఆయన హెచ్చరించేవాడిగా ఉంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. ఏ నామం అంట అయింది? పరిశుద్ధమైన నామము. నువ్వు కూడా పరిశుద్ధముగా జీవించినట్లయితే ఆ నామమును బట్టి నువ్వు నేను మనందరము కూడా ఎలా ఉంటామంట? ఆనందించేవారిగా ఉంటాం.
అతిశయించేవారిగా ఉంటాం. ఇంకా ఏమంటున్నాడు? యెహోవాను వెదుకువారు హృదయమందు ఏం కలుగుతున్నారంట? సంతోషము కలుగుతున్నారంట. ప్రస్తుత కాల జీవితము దుఃఖకరముగా ఉన్నదేమో, అయితే దేవుని నువ్వు హృదయంలో పెట్టుకున్నట్లయితే నీకు సంతోషాన్ని ఇస్తున్నాడు. దుఃఖాన్ని తీసివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ లేనిపోని అన్ని లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ నీ హృదయంలో పెట్టుకుని దేవుని పక్కకి నెట్టేసినట్లయితే నీ హృదయంలో సంతోషం ఎక్కడుంటుంది? ఆయన పక్కకి నెట్టకుండా ఆయన నీ హృదయంలో పెట్టుకున్నట్లయితే చూడండి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. లోకంలో ఉన్న వాటిని కాకుండా దేవుని వెతికినట్లయితే హృదయంలో సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ దుఃఖాన్ని, నీ విచారాన్ని, నీ యొక్క ఏంటంట లోకంలో ఉన్న వాటన్నిటిని తీసివేసేసి ఆయన నీకు సంతోషాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అది పొందుకోవడానికి మనము కూడా సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించును గాక.